బతుకు తెరువు కోసం గల్ఫ్ బాట పట్టి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. దేశంలో మరెక్కడా ఏ రాష్ట్రంలో లేని విధంగా వారి కుటుంబాలకు ఓదార్పునిచ్చే దిశగా ఓ అడుగు ముందుకేసింది. గల్ఫ్ బాధిత కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు మార్గదర్శకాలను సైతం ప్రకటించింది. ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన 2023 డిసెంబర్ 7 నాటి నుంచి గల్ఫ్లో చనిపోయిన 17 మందిని గుర్తించారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వం తరపున సాయం అందించనున్నారు. ఎన్నికల సాక్షిగా ఇచ్చిన వాగ్దానం చేతల్లో నిలబెట్టుకోవడంతో బాధిత కుటుంబాల్లో భరోసా పెరుగుతోంది. ప్రభుత్వ సహాయం తమను అప్పుల ఊబి నుంచి బయటకు తెస్తుందంటున్నారు. అలానే గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలు, సవాళ్లపై అధ్యయనానికి సలహా కమిటీ ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణి కూడా సర్కార్ నిర్వహించబోతోంది. గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో సీట్ల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇస్తామని కూడా ఇప్పటికే ప్రకటించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమాలతో ఇకనైనా గల్ఫ్ వలసలు ఆగిపోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి ఇటు గల్ఫ్ బాధిత కుటుంబ సభ్యులు ఏమంటున్నారు సైదులు? వాళ్ళు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రసన్న. ఎందుకంటే గల్ఫ్ దేశాల్లో జీవనోపాధి కోసం చాలామంది తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో వెళ్ళిన సమయంలో వారు పడుతున్న ఇబ్బందుల్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు. సో కొందరు స్పందిస్తున్నారు. వెంటనే అధికారులు కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూడా వెంటనే స్పందిస్తుంది, వారి బాధలను కూడా తెలుసుకుంటుంది. అయితే వారు గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా అకారణంగా మరణించినట్లయితే వారికి 5 లక్షల ఎక్స్గ్రేసియా ప్రకటిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది. వారి కోసం ప్రత్యేకించి ఇక్కడ మన ప్రజాభవన్లో కూడా వారి కోసం ఒక హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ హెల్ప్ డెస్క్లో ఎవరైతే గల్ఫ్ దేశాలకు వెళ్తారో వారి కుటుంబ సభ్యులు ఆ వివరాలను ఇస్తే వెంటనే అక్కడ పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని వారిని మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తారు. సో కాకపోతే వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా ప్రమాదవశాత్తు అక్కడ వాళ్ళు మరణించినట్టయితే వారి కుటుంబ సభ్యులు వెంటనే ఆయా జిల్లా కలెక్టర్లో 6 నెలల్లోపు వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత వారికి 5 లక్షల ఎక్స్గ్రేసియా కూడా ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తున్నది. సో దానిలో భాగంగా ముఖ్యంగా 7 దేశాలు, అంటే మనకి 7 దేశాలలో ఎవరైతే వెళ్ళి అక్కడ ప్రమాదవశాత్తు మరణిస్తారో, ముఖ్యంగా మనకి ఓబ్రేన్ కానీ, కువైట్ కానీ, ఇరాక్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఈ 7 దేశాల్లో మరణించినట్టయితే వారికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకొని వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారితోటి మాట్లాడి, ముఖ్యంగా భార్య, పిల్లలు వీళ్ళందరూ కూడా వరుస క్రమంలో ఆయా జిల్లా కలెక్టర్లో వారు దరఖాస్తు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వారికి 5 లక్షల ఎక్స్గ్రేసియా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే చాలా వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ కానీ, అదేవిధంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా పెద్ద మొత్తంలో మనకి గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు, బతుకుదేరు కోసం వెళ్తున్నారు చాలామంది. అక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వారి కోసం ప్రత్యేకించి ప్రజాభవన్లో కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా చెప్పుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఇక వారి పిల్లలు ముఖ్యంగా చదువు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారికి ఖచ్చితంగా గురుకుల పాఠశాలలో, అంటే బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ గురుకుల పాఠశాలలో చదివేందుకు ఖచ్చితంగా సీట్లు కూడా కొంత శాతం ఇస్తామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో సో వారి యొక్క డీటెయిల్స్ అన్నింటిని కూడా వాళ్ళు తెలియపరిచినట్టయితే వెంటనే ఆయా స్థానికంగా ఎక్కడైతే ఆ పిల్లలు స్కూల్ చదువుకోవాలనుకుంటున్నారో అక్కడ బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ కానీ ఎక్కడైనా సరే వారు చదువుకునేందుకు ఆయా కొంత శాతం కూడా చదువుకునేందుకు వెసులుబాటు ఇస్తామని చెప్పేసి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే గల్ఫ్కి వెళ్ళిన వారి కుటుంబ సభ్యులు కొంత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యంగా మనకి చూసుకున్నట్టయితే 2023
డిసెంబర్ 7 తర్వాత ఎవరైతే గల్ఫ్ దేశాలకు వెళ్ళి అక్కడ మరణించినట్టయితే వారి యొక్క వివరాలను ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. సో దానిలో భాగంగా ఆ కుటుంబ సభ్యులు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు గల్ఫ్ దేశాలకు వెళ్ళినప్పుడు ఎవరు కూడా పట్టించుకునే పాపాన పోలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా యొక్క బాధలు తెలుసుకుంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా కొంతమంది వెళ్ళి అసలు వారి యొక్క బాగోగులు ఎలా ఉన్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వారి హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజాభవన్లో సో వారి యొక్క బాగోగుల కోసం వెంటనే ఆయా దేశాలకు సంబంధించిన కొంతమంది ప్రతినిధులతోటి చర్చించిన తర్వాత మాట్లాడే అవకాశం కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి సో వారి కుటుంబ సభ్యులు కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎక్స్గ్రేసియా ఇవ్వడం కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా ఇవ్వడం పట్ల కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఏజెంట్ల ద్వారాగా ముఖ్యంగా మోసపోవద్దని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. థ్యాంక్ యూ సైతులు.